John chapter 1 verse 1 and 14. In the beginning was the Word, and the Word was with God, and the Word was God. Chapter 1, John chapter 1 verse 14. And the Word became flesh and dwelt among us, and we have seen his glory as of the only Son from the Father, full of grace and truth. ఇన్ తెలుగు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునికి మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆదిలో ఏముందంట? వాక్యం ఉందంట. ఆదిలో వాక్యం అనేది ఉన్నది. ఆ వాక్యము దేవుని యొద్దే ఉండేది. ఆ వాక్యమే అసలు దేవుడు. వాక్యము దేవుడై ఉండెను అని ఉన్నది 1వ వచనంలో వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యం ఏం చేసిందంటే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యము శరీరాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా కొంతకాలం నివసించి తర్వాత మరణం పొంది మరి సమాధిలో పెట్టబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్లుగా చాలా క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే ఈయన సామాన్యమైన వ్యక్తి అని మనం ఎలా చెప్పగలుగుతాము? వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. ఎన్ని ప్రూఫ్స్ జీసస్ గురించి ఉన్నాయి కనుక ప్రియమైన వాళ్ళారా, వాక్యం మనం సరిగా అర్థం చేసుకొని సర్వసత్యంలోనికి నడిపించాలని ఈ సందర్భంగా నేను దేవుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను.